హాయ్ అండి. ఇప్పుడు ఒక స్నాక్ ఐటెం చేస్తున్నాను. ఇదిగోండి ఆలు ఉడకబెట్టాను. ఉప్పు కొంచెం పసుపేసి ఇలాగా ఆలు బోండా వేస్తాను. చీజ్ పెడతాను అందులో. దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే అండి, కొంచెం కారం వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసాను, సరిపోతే మళ్ళీ చూసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్, ఈ మూడు వేసాం కదండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర మిక్సీ పెట్టాను బరకగా. ముందు మనం ఈ దుంపలు మెత్తగా ఇలా పీసుకేసుకుందాం. ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుని మ్యాష్ చేసేసుకుంటే, ఏదో చేయమంటున్నాడు నాన్నబాబు. సరే బంగాళదుంపలు 2 ఉన్నాయని ఉడికించి పొద్దుటే పక్కన పెట్టాను. సాయంత్రం వేస్తాను నాన్నబాబు అన్నాను అన్నమాట. స్నాక్ కింద చేస్తానులే అని. చూసారా, ఇంకా కొంచెం ఇందులోని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చూసారా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను. ఇది కూడా మనం కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం బ్రెడ్ వేస్తానండి. బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, మనం కొంచెం వేసుకుందాం. ఇది కొంచెం ఇది వేస్తే ఇదిగోండి చూసారా, ఇది బ్రెడ్ది. మొత్తం అన్నీ కలిపేసుకుని మనం ఉల్లిపాయలు కట్ చేసి మిషన్ తాడు దిగిపోయింది. అంత గవ్వ మిక్సీ పట్టాను అన్నమాట, కొంచెం బరగ్గా. అందుకే ఇంత వాటర్ వచ్చింది, అయితే రాదు. మనం ఇప్పుడు ఇలా ఆలు బండ శనగపిండి కూడా తీసుకుందాం. ఆలు బండ వేసి ఇంకా కొంచెం చెమ్మంది కదా, కొంచెం వేస్తానండి. ఇది సరిపోదు. మనం ఇప్పుడు దీన్ని ఉప్పు చూస్తాను నేను, సరిపోతే కొంచెం ఉప్పు వేసుకుందాం. దీన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని శనగపిండి కలుపుకుందాం. బాగుందండి. ఇలా చప్పగానే ఉంటేనే, ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. ఇవి ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం చూపిస్తాం, ముందు శనగపిండి కలిపేసి పక్కన పెడదాం. మనం ఇలా ఆలు బొండ చేసుకుని మనం ఇలా ఇందులో చీజు కొంచెం ముక్క పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా, ఆలుతో చాలా రకాలు చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేస్తాను. మళ్ళీ ఆ నాన్నబాబు కొంచెం ఉప్పు తక్కువ అంటాడు, కొంచెం వేస్తానండి. కొంచెం మన శనగపిండిలో కూడా వేసుకుంటాం కదా. ఇది పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి మనం ఒక గిన్నె తీసుకున్నాం. ఈ బౌల్తో శనగపిండి వేస్తున్నాను. ఇదిగో కొంచెం బియ్యం పిండి,
కొంచెం బియ్యం పిండి వేసాం కదండి. ఇప్పుడు ఇందులో మనం వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు శనగపిండి మనం కొంచెం బియ్యం పిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకోవాలంటే కొంచెం వాము ఇలా నలిపి కొంచెం వేస్తున్నాను. కొంచెం సోడా పొడి, మళ్ళీ ఎక్కువైతే వేసాం కదండి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం బాగా ఎర్రగా ఉందండి. ఇందులో కొంచెం ధనియాల పౌడర్ మనం ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. సాల్ట్ తర్వాత మళ్ళీ కాస్త సరిపోతే చూద్దాం. వాటర్ వేస్తా. ఉండకట్టకుండా ఇలా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుని ఆయిల్ పోసుకుందాం. ఇది ఉండలేకుండా బాగా కలుపుకుంటే ఇది కూడా నేను ఒకసారి ఉప్పు చూస్తాను. ఉప్పు కూడా సరిపోయింది, కొంచెం తగ్గింది వేస్తాను. ఇది పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు బాల్స్ లాగా ఆ బంగాళదుంప, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని ఉన్నాయి కదా, బాల్స్ చేసుకుని ఇలా సరిపోద్ది మనకి. ఈ కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఇలా ఉండాలి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి చీజ్ ఇలా ఉంటుంది. ఇది మనం ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనం ఆ బోండాలో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. 4 కట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి కదా, మనం బోండాలు చేసుకుందాం అండి. పిండి పక్కన కలిపి పెట్టాను కదా. ఇప్పుడు స్టవ్ కూడా మనం వెలిగించుకుని ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఈలోగా మనం ఇలా ఉంది కదా, ఇలాగా ఒకటి పెట్టుకుంటే ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుని ఇదిగోండి సీజ్ ఇందులో పెట్టేసుకుంటే మనకి ముక్కలు కూడా ఉంటాయండి. నేనైతే మొన్న డిమార్ట్లో ఇవి తెచ్చాను. చీజ్ బోండా వేద్దామని, ఆలు చీజ్ బోండా ఇలా మనం పెట్టేసుకుంటే మనం చిన్నవి కలితే చిన్నవి వేసుకోవచ్చు. ఇవ్వండి చేసేసాను. స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా పెట్టాను. ఇప్పుడు మనం ఆలు బోండా వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ పెట్టాను కదా. ఇప్పుడు నేను ఇప్పుడే ఫస్ట్ టైం వేస్తున్నాను. మనం అలా వేసేసుకోవడమే. సీజ్ వేసినోంచి బాగుంటాయి. చూసారా,
ఇప్పుడు చేయమని పెట్టాడు అనిల్ నాన్నబాబు అండి. సరే వేస్తానని పొద్దున వంట చేస్తా బంగాళదుంప ఉడకపెట్టి పక్కన పెట్టాను అన్నమాట అండి. అంటే నేనే ఎక్కువ చేసి పెడతాను, బయట ఏవి పెట్టను. ఇంకోటి వేసేద్దామండి. వేసేసి ఇప్పుడు చూసారా అలా వేసేసుకోవడం ఎలా ఉంటాయో మనం కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. ఆలు చీజ్ బోండా ఆలు బోండా పైకి వెళ్ళాడు అన్నమాట అండి. చేస్తుంటే గొడవ చేయకు, ఇక్కడ అన్నం వస్తాడు. ఒకసారి మనం కలుపుకుందామండి. చూసారుగా నేను కొంచెం 2 స్పూన్లు వరిపిండి కూడా వేసాను కదండి. అంతా శనగపిండి ఎందుకని నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. చూద్దామండి ఎలా వస్తాయో. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం బజ్జీ వేసుకుందాం. ఆలు చీజ్ బోండా ఆలు బోండా ఎలా ఉంటుంది. చీజ్ పెట్టామంతే మనం. ఎలా ఉంటుందో చూద్దామండి. తీసేసుకుందామండి మనం తీసేసుకుందాం. తీసేసుకుని ఇంకొక 8 ఉన్నాయి, అవి కూడా వేసేసుకుందాం. ఇందులో సాస్ నంచుకుని మనం తింటే బాగుంటాయి. మళ్ళీ మిగిలినవి వేసుకుందామండి. మళ్ళీ కూడా ఇంకొక 8 ఉన్నాయి, వేసేసుకుందాం. మనం ఇలా శనగపిండి వేసుకున్నప్పుడు చాలా రకాలు వేసుకోవచ్చండి. ఒక బజ్జీ కానీ మిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు, అరటికాయ బజ్జీ వేసుకోవచ్చు, ఆనియన్ బజ్జీ వేసుకోవచ్చు. మనం చాలా వేసుకోవచ్చు. నాకైతే టైం ఎక్కువ పట్టింది. ఇవ్వండి, ఇవి కూడా వేస్తాను చూసారా. ఇప్పుడు మనం తీసేసుకుని టేస్ట్ చేసి చూద్దామండి ఆలు బొండాని. చూసారా ఆలు బొండా చేసాను. ఎలా ఉన్నాయో మనం తిన్నామండి. ఇదిగో టమాటా సాస్ కొంచెం వేసుకున్నాను. ఆలు బొండా చూసారా, ఇదిగో ఇలా వస్తుంది. చూసారా, మనం సాస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. నాన్నబాబు దా టేస్ట్ చే. ఆలు చీజ్ బోండా చాలా బాగుంది. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే నేను మొదటిసారి చేశాను. ఆలు బోండా చాలా బాగా వచ్చింది. నేను తిన్నాను, ఇప్పుడు టేస్ట్ చేశాను. మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి. లైక్ మట్టు మర్చిపోద్దు. కామెంట్ కూడా చేయండి ఎలా చేశానో. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం.